ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వాటి. ప్రస్తుతం మనతో పాటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ రామునాయక్ గారు. రామునాయక్ గారు, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మన బంజారా జాతి అమ్మాయి స్వర్గస్థులైన పరిస్థితి వరదల దాటికి, వాళ్ళ నాన్న అమ్మాయి. సో వాళ్ళ కుటుంబానికి మీ యొక్క ఆశుని వాళ్ళి సానుభూతి. ఇప్పుడు అది దురదృష్టకరమైన సంఘటన. ఎప్పుడు చాలామంది పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు, వాటర్ తోటి కానీ అగ్నితోటి కానీ కొంత చూసి ఉండాలనేది. కొంత నెగ్లిజెన్సీ అయినా ప్రాణం పోయే పరిస్థితి. పాపం ఆయన వచ్చిండు, ఫ్లైట్ టైం అవుతుంది, ఏదో హైదరాబాద్ అర్జెంటుగా రావాలనేది పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు ఆగిపోతే ఒక ఫ్లైట్ టికెటో అదో ఇదో క్యాన్సిల్ అవుతుంది. కానీ ప్రాణాల మీద తీసుకువచ్చే వరకు పాపం అది జరగరాని సంఘటన జరిగిపోయింది. నిన్న ముఖ్యమంత్రి గిట్ట అక్కడ వెళ్ళిండ్రు, మా శాసనసభ్యులు రామదాస్ గిట్ట అక్కడ వెళ్ళారు, తర్వాత పొంగులేటి గారు, మొత్తం యంత్రాంగం పోయింది కదా. కానీ పోయిన ప్రాణాన్ని అయితే ఎవరు తీసుకురాలేరు. ఆ పరిస్థితి. ఇంకోటి, ఆమె చాలా టాప్ సైన్సిస్ట్, భారతదేశంలోనే నంబర్ 1గా వచ్చింది. అది బాధాకరమైన విషయం. పాపం మేము గిట్ట రేపు వెళ్ళాలనుకుంటున్నాం. అన్ని గిరిజన సంఘాలన్నీ ఇప్పుడు సిపిఐకెంచి సిపిఎంకెంచి అదేవిధంగా అంతా ఒక ఉమ్మడి ఒక టీంని తయారు చేసుకొని ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసుకొని ఈ విధంగా వెళ్ళి వాళ్ళకి తప్పకుండా ఇది చేసి ముఖ్యమంత్రి దృష్టికి అయితే వచ్చింది, సమస్యను పరిష్కారం చేస్తాం. ఇప్పుడు తెలంగాణలో వచ్చిన వరదలు, ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో వచ్చిన వరదల్ని మేనేజ్ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం అటర్ ఫ్లాప్ అయిందని చెప్పేసి కేటీఆర్ ట్వీటు. నిజంగా విఫలమయ్యారా అక్కడ? కేటీఆర్ ఏమన్నా చెప్తాడండి? కేటీఆర్ ఏదన్నా చెప్తాడు. అక్కడ 3 మంత్రులు పనిచేస్తారు, మా ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ, 9 మంది ఎమ్మెల్యేలు పనిచేస్తారు అక్కడ, తర్వాత యంత్రాంగం పనిచేస్తుంది. ఈయన ఇంట్లో కూర్చొని ఇక్కడ ఇదైపోయిందని చెప్పడంతో కరెక్ట్ కాదు కదా. హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేసారు? ఖాళీ 10,000 రూపాయలు తీసుకుపోయి పెట్టి ఎన్నికల్లో క్యాంపెయినింగ్ చేసుకుంటూ తిరిగిర్రు. ఇవాళ ముఖ్యమంత్రి ఒకరోజు ఎప్పుడన్నా చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వరదలు వచ్చినప్పుడు ఎక్కడన్నా ఒక నైట్లో పడుకొని ఆ జిల్లాలో ఉన్నాడా? ఈ రోడ్డు పోయిండా? ఎక్కడన్నా ఇది చేసిండా? ఫెయిల్ అయిపోయింది 9 నెలలు 7 నెలలు కాకముందే మీరు అంతా ఫెయిల్ అయిపోయారు. మీరు రుణమాఫీ ఫెయిల్ అయిపోయింది. రుణమాఫీ ఏముంది? రుణమాఫీ 2 లక్షలు నాకు ఉంది అనుకోండి, 2 లక్షలు 5,000 కనుక ఉంటే 5,000 నేను కట్టుకుంటే 2 లక్షలు మాఫీ అయిపోతుంది. కొంత టెక్నికల్ ఉంది. ఇప్పుడు సభావట్ రాములు నాయక్, ఆడే ఎస్ రాములు నాయక్ అని నాకు బ్యాంకులో ఉంటుంది, సభావట్ రాములు నాయక్ ఏమో అని ఆధార్లో ఉంటుంది. అటువంటి చిన్న చిన్న టెక్నికల్ ఇది ఉంటే అది బ్యాంక్ మేనేజర్ దగ్గర కానీ అగ్రికల్చర్ ఆధార్ దగ్గర కానీ తీసుకొని పోయి ఇది చేయాలి. డాటా తీసుకొచ్చినాం, ఎన్ని బ్యాంకులలో ఎంతమంది రైతులకు 2 లక్షల 2 లక్షల రూపాయలు ఉన్నాయంటే వాళ్ళు మొత్తం డాటా ఇచ్చారు. డాటా ఇచ్చిన తర్వాత ఏదైతే క్లియర్ ఉందో అది మొత్తం అయిపోయింది. టెక్నికల్గా కొంత ఇది ఉంటే అది గిట్ట ఫెయిల్ అయిపోయారు. వీళ్ళ లెక్క 1,00,000 రూపాయలని 10 సంవత్సరాలలో కట్టలేకపోయారు. మేము 2 లక్షల రూపాయలు అన్నాం, 2 లక్షలు కట్టినాము, ఇంకా కొంత పెండింగ్ ఉంటే అది గిట్ట కడతామంటుండు ముఖ్యమంత్రి గారు. కానీ వరదల సమయంలో అక్కడ చంద్రబాబు నాయుడు గారికి హెలికాప్టర్ దొరికింది, రేవంత్ రెడ్డికి హెలికాప్టర్ ఎందుకు దొరకలేదని చెప్పేసి ఒక చర్చ. హెలికాప్టర్ తేవడంలో కూడా సీఎం విఫలమైనాడా? ఎందుకు విఫలమైందండి? సీఎం గారు అక్కడ ప్రధానమంత్రికి చెప్పిండు, అమిత్ షాకి చెప్పిండు. ఆయన మిత్రపక్షం, ఆయనకు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చిర్రు. కానీ మమ్మల్ని బీలం చేయడానికి భారతీయ జనతా పార్టీ చెప్పిన తర్వాత గిట్ట ముఖ్యమంత్రి చెప్పలేదు, ముఖ్యమంత్రి అడగలేదు అనేది ఇది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి ఎవరన్నా అడుగుతారు, ఎవరన్నా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తే మీకు చేతగాలేదు, మీకు ఇది విధంగా అయింది అని కేంద్ర ప్రభుత్వం మా చేతిలో కనుక ఉంటే, ఈ స్టేట్లో ఉంటే ఒకటికి 10 హెలికాప్టర్లు పంపించేటోళ్ళం. కేంద్రంలో మిలిటరీ హెలికాప్టర్స్ ఉన్నాయి. చంద్రబాబు వాళ్ళకి మిత్రుడు. మొన్న ఫైనాన్స్ ఇదైనప్పుడు బడ్జెట్ పెట్టినప్పుడు వాళ్ళకి ఎంత లాభం అయిందో ఆంధ్రకు, ఇక్కడ తెలంగాణలోకి ఎంత అయిందో అది మనల్ని బ్లేమ్ చేయడానికి ముఖ్యమంత్రి 18 గంటలు పనిచేస్తుండో బ్రహ్మాండంగా ఇది ఉంటుంది. ఏదో ఒక ఇది చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి అడగలేదు, హెలికాప్టర్ తీసుకోలేదు, హెలికాప్టర్ చేత కాలేదంటే అక్కడ హెలికాప్టర్ ఇచ్చేది ఆయన. ఇక్కడ ఈ విధంగా ఆ హెలికాప్టర్ ఇక్కడిది ఉంటే మనం తీసుకొని తిరగవచ్చు.
కానీ ఆ పరిస్థితులకు అనుకూలంగా ఉండదనే ఉద్దేశంతో అక్కడికి అడిగినాం. కానీ భారత వాతావరణ కేంద్రం మీకు హెచ్చరించిందని చెప్పి, రాష్ట్ర వాతావరణ కేంద్రం హెచ్చరిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించినా కూడా వరదల పునరావాస కేంద్రాన్ని జనాలను తరలించలేదని ఒక చర్చ. ఇప్పుడు జనాలను తరలించడం జరిగింది. జనాలను వరదలు వచ్చిన తర్వాత గిట్ట ఎట్లా ఏ విధంగా చూసుకోవాలనో ఏ విధంగా అరుచుకోవాలనో అంతా చూసిర్రు. ఇప్పుడు మీకు హెచ్చరికలు ఉన్నప్పుడు ఎప్పుడన్నా మన లైఫ్లో నువ్వు ఉన్నావు కదా, నువ్వు మహబూబాబాద్కి సంబంధించినది, కొత్తగూడెంకి సంబంధించినది, ఎప్పుడన్నా ఇంత పెద్ద వర్షాలు వచ్చినాయా? వర్షాలు వస్తే భారీ వర్షాలు అనేది ఒకటి కొంత ఉంటుంది. కానీ 40 సెంటీగ్రేడ్లు 45 ఇవాళ కురివి కానీ మహబూబాబాద్ కానీ మన చరిత్రలో ఎవరికన్నా పెద్ద మనుషులకు అడిగితే 70-80 సంవత్సరాల ఇటువంటి వర్షమే చూడలేదు అనేది ఉంది. అప్రమత్తమైన అన్నీ చేసినాం. ఏదో మేము ఏసీ లేక ఈయన లేక పడుకొని ఏది మన ప్రగతి భవన్లకు ఎవరిని కలవకుండా ఎవరిని రానియకుండా అయితే లేదు కదా. కానీ దేవుడి మీదనే భారం వేశారా? మా వల్ల కాదు, దేవుడే చూసుకున్నా అని చెప్పేసి మంత్రులు అనడం జరిగింది, సీఎం కూడా అనడం జరిగింది. నిజంగా దేవుడి మీద భారం వేశారా? దేవుడి మీద భారం వేసినాం. యంత్రాంగం ఉంది కదా, యంత్రాంగం పనిచేస్తుంది కదా. ఎవరన్నా ఉంటే ఏం మాట్లాడతారు? యంత్రాంగం పనిచేస్తుంది, దేవుడు ఉన్నాడు, దేవుడు అందరినీ ఇది చేస్తాడు అంటారు. ప్రతి ఒక్కటి దేవుడిని గోలుచుకుంటాడు కదా. ఆ విధంగా జనరల్గా చెప్పిండవచ్చు. దానికి దేవుడి మీద భారం వదిలేసిర్రు, చేతులు 2 వైండ్ అప్ చేసిర్రు. ఇది ఏం పద్ధతి అండి ఇది మాట్లాడేది? అందు గురించే ఈ వాళ్ళు ఏదన్నా మాట్లాడతాడు. బామ్మర్ది ఏదో మాట్లాడతాడు, బావ ఏదో మాట్లాడతాడు. ఆమె జైలుకెంచి వస్తే ఇట్లా అనుకుంటా ఊపుకుంటూ వచ్చి ఆమె పెద్దగా ఇది చేసి స్వాతంత్ర్యం గురించి తీసుకొచ్చినట్లు వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళ నోటికి తాళం లేదు. అంటే ఖమ్మం వెళ్ళడం అనేది రేవంత్ రెడ్డికి ఒక పిక్నిక్ వెళ్ళినట్టున్నారు, పెళ్లికి వెళ్ళినట్టే వెళ్ళారు అందరూ అని చెప్పేసి ఒక చర్చ. నిజమేనా? పిక్నిక్ వెళ్ళారా అండి? వరదలు వచ్చినాయని ముఖ్యమంత్రి బాధ్యతగా వెళ్తే ఇక్కడికించి చక్కగా నీకు సూర్యాపేట గిట్ట దెబ్బతింది, నల్గొండ జిల్లా తింది. ఆయన పోవాలంటే హెలికాప్టర్లో పోవచ్చు కదా. ఆయనకి హెలికాప్టర్ దొరికింది, మాకు దొరకలేదు అనేది ఒకటి ఇది ఉంటుంది అనే ఉద్దేశంతో అట్లా కాకుండా పిక్నిక్ పోతారా? వరదలు వచ్చినాయి మొత్తం తెలంగాణ రాష్ట్రం అన్ని జాగాల వరదలు వచ్చి పంటల నష్టం పోతున్నాయి అంటే పిక్నిక్ పోయినట్లా? అది ప్రతి జాగాలో పోయి ఆయన తెలుసుకుంటుండు, ప్రతి జాగాలో ఇది మాట్లాడుతుండు, రైతులతోటి డైరెక్ట్గా మాట్లాడిండు. ఈయన ఎప్పుడైతే వరదలు వచ్చినాయో 10,000 ఇచ్చేసి ఇంతవరకు అక్కడ ఇయ్యనే లేదు నష్టపరిహారం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో రాలేదా? 25 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తురుగా కేటీఆర్. 25 లక్షలు అంటాడు. ఆయన నోటికి వచ్చింది మొత్తం అప్పుల పాలు చేసి పోయిర్రు. ₹1 ఏమన్నా ఇస్తారు. ఎకరకు 10,000 అందాము. దాని ప్రకారం అంత ఇదవుతుంది. ముఖ్యమంత్రి ఏది మాట్లాడిందో ముఖ్యమంత్రి మాట్లాడింది ప్రతి మాట ఒక జీవో. ఒకటికి 100 సార్లు ఆలోచన చేసి మాట్లాడతాం. వీళ్ళ లెక్క 3 ఎకరాల భూమి ఇస్తాం దళితులకు, తర్వాత మీకు పంట నష్టపరిహారం ఇస్తాం, ఎంఎస్పి రేట్ ఇస్తాం అని వీళ్ళ లెక్క చెప్పేది లేదు. కాంగ్రెస్ పార్టీ ఒకసారి చెప్తే ఒకటికి 10 సార్లు ఆలోచన చేస్తుంది. బాధ్యత గల మనుషులు ఉందాం, బాధ్యత గల వీళ్ళ లెక్క ఒక్కలే నిర్ణయం తీసుకోరు కదా. మా దగ్గర క్యాబినెట్ ఉంది, అందరు ఉన్నారు, అందరినీ కలిసి సమిష్టిగా ఇది చేస్తాం.